ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియా కాండము 25వ అధ్యాయము, సాయంత్రం మార్కు సువార్త 1వ అధ్యాయము 23 నుండి 45వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈరోజు మీరు పూనుకొనిన పనులన్నీ ఆయన తన మహిమలో మీకు సఫలము చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నిత్యము దేవుని కృప అనుభవిస్తున్న మీకు క్షేమము, సంతోషము, సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా దయచేస్తారు. మీరు ఆయన యొక్క ప్రసన్నతలో ఉన్నారు, ఆయన కాపుదల క్రింద ఉన్నారు. కనుక ఈ దినం మీరు నిశ్చయించుకున్న ప్రతి పనిని ఆయన విజయవంతంగా మీ పక్షంగా చేసి ముగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. మీరు అనుకోవచ్చు, నా పట్ల దేవునికి నిజంగా ప్రణాళిక ఉన్నదా అని. అవును, మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనబడిన మన పితరుని గురించి మనం ఎరిగి ఉన్నవారమే, దావీదు గురించి ఎరిగి ఉన్నవారమే, యాకోబు గురించి ఎరిగి ఉన్నవారమే, యోబు గురించి ఎరిగి ఉన్నవారమే. అవును, వారి ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నప్పుడు మీ ఎడల కూడా దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. వారిని ఆయన ఏ దృష్టితో చూశాడో మిమ్మలను కూడా అదే దృష్టితో ప్రభువారు చూస్తున్నారు. మీరు దేవుని చేత కృప పొందినటువంటి వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే భక్తుని గురించి మనం ఎరుగుదుము. యోసేపు తండ్రి ఇంటి నుండి వేరు చేయబడి ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళగొట్టబడ్డాడు అని చెప్పడం కంటే అన్నల చేత అతడు బలవంతంగా అమ్మివేయబడ్డాడు. ఆ ఐగుప్తు దేశంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు. కానీ ఆ తర్వాత ఐగుప్తు దేశానికి అతడు ప్రధానమంత్రిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోసేపు అంటాడు, మిమ్మల్ని పోషించడానికి దేవుడే నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చాడని చెప్తాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ఎందుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని పోషించి రక్షించడానికి ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఎస్తేరుని ఆ రాజనగరికి ఎందుకు తీసుకుని వచ్చాడు? హామాను చేతుల నుండి యూదులను రక్షించడానికి. మోషేనే ఐగుప్తు యొక్క రాజనగరిలో ఎందుకు ఆయన పెరగనిచ్చాడు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి. పారసీక రాజైన అర్తహషస్త దగ్గర నెహెమ్యాని ఒక గిన్నె అందించువానిగా దేవుడు ఎందుకు ఉంచాడు? యెరూషలేము యొక్క ప్రాకారములను అతడు తిరిగి కట్టడానికి. దేవుడు ఒక్కొక్కరిని ఆయా స్థలాలలో ఎందుకుంచాడు తెలుసా? దేవునికి వారి ఎడల విభిన్నమైన ఆలోచనలు, సంకల్పాలు, ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ స్థలములోనూ ఉన్నావో, ఏ ఇంటిలో ఒక సభ్యునిగా ఉన్నావో, ఏ సంఘములో నీవు వాక్యం చేత పోషించబడుతున్నావో, ప్రియ దేవుని బిడ్డ, నీ ఎడల కూడా దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి
దేవుడు సిద్ధపడుతుండగా నీవును దేవునికి అప్పగించుకో. దేవా, నన్ను నేనుగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నన్ను వాడుకో, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు అని ప్రార్థించు. దేవుడు ఒక ఎస్తేరుగా నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు ఒక నెహెమ్యాగా నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు ఒక యోసేపుగా లేవనెత్తుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పాలకి నువ్వు లోబడినప్పుడు దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అయ్యా, మేము అనాలోచితముగా ఈ లోకంలో పుట్టిన వారం కాదు, కాకతాళీయముగా వచ్చిన వారం కాదు. మా ఎడల మీకు ఒక ప్రణాళిక ఉంది, మా ఎడల మీకు ఒక తలంపు ఉంది, మీకు ఒక సంకల్పం ఉంది. మా నాయన, అనేక సార్లు మా పరిస్థితులను మేము చూచి బలహీనపడి, తండ్రి, భయపడి అనేక విధాలుగా సొమ్మసిల్లిపోయినాం. తండ్రి, ఎవరిని ఏ స్థలములో ఎక్కడ మీరు ఉంచితిరో అది మీ అనాది ప్రణాళిక అయి ఉన్నది. మీ ప్రణాళిక చొప్పున మా పట్ల నెరవేర్చి మాకు మేలు కలిగించు దేవుడవై ఉన్నాం. మా నాయన, నీ వందనాలు. అయా, మా ప్రియులని బలపరిచి ఈ ఉదయకాలం ఆశీర్వదించి లేవనెత్తుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.